హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. నెక్స్ట్ మ్యారేజ్ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట. రోజు పెళ్లి, రేపనగా పెళ్లి కూతురు రోజు ఈవినింగ్ ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్, ఇంకా మన పతానం ఉండే అనమాట. ఆ రోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను చూడండి. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇది అబ్బాయి వాళ్ళు చేశారనమాట. మొత్తము డెకరేషన్ బాగుంది కదా. సో పతానం అంటే ఏంటో మీకు తెలుసా? మా సైడ్ ఇలా చేస్తారనమాట. పెళ్ళికి ముందు రోజు నార్మల్గా అమ్మాయికి గోల్డ్ ఏమైనా ఉంటే పెట్టేసి, ఇంకా పెళ్లి బట్టలు అలా పెట్టేసి అలా చేస్తారనమాట. ఫస్ట్ ఏమో ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ తర్వాత ఇది చేశారనమాట. మొత్తము అందరు లేడీస్ అందరు కలిసి ఇంకా ఫస్ట్ అమ్మాయికి వడినిస్తారనమాట, తర్వాత నెక్స్ట్ అబ్బాయికి వడినిస్తారు. మా సైడ్ ఇలానే చేస్తారనమాట. సో పిల్లలకి ఇచ్చిన కదా వీడియో తీయమని, ఎలా తీసారో చూడండి. అసలుకి అన్ని సగం సగం అనమాట. అంత కెమెరా హై క్వాలిటీలో ఉన్నదాన్ని కూడా ఇలా తీసారు చూడండి, ఎంత గ్రేట్ చూడండి అసలుకి. నెక్స్ట్ ఇది అమ్మాయికి బట్టలు అవన్నీ పెడతారనమాట. పతానం శారీ అని వేరే ఉంటుంది, ఎంగేజ్మెంట్ శారీ వేరే ఉంటుంది. ఇంకా బట్టలు పెడుతుంటే ఇంక వెళ్ళి మార్చుకోవడం, అది చేయడం అలా ఉంటుంది అనమాట. ఇక్కడ పెళ్లి కూతురు ఇంకా మార్చుకోవడానికి వెళ్తుంది అనమాట. వీడియోలో కనిపిస్తుంది చూడండి తనే. అసలు మేమైతే ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ పెళ్లి కూతురు పందిరి ఉండే, మళ్ళీ నైట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉండే, ఇంకా మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే మంగళ స్నానాలు ఉండే అనమాట పెళ్లి రోజు మార్నింగ్. సో అందుకే చాలా బిజీగా ఉండే అనమాట. ఇక్కడ నేను వాయిస్ పెడదాం అనుకుంటే డీజే సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో అసలుకి యాక్చువల్గా, అందుకే నేను అస్సలకి వాయిస్ పెట్టలేదన్నమాట. ఈయన బంగారు అనమాట. మా ఏమంటారు, మా మరిది వాళ్ళు, ఇప్పుడు మా చెల్లికి మ్యారేజ్ అయింది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. నెక్స్ట్ ఆ రోజే మా హస్బెండ్ బర్త్డే అని ఉండే అనమాట. సో నేను మా హస్బెండ్కి కూడా తెలియకుండా నేను సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. అసలుకి ఎవరికి తెలియదు నేను ఇట్లా ఫంక్షన్ హాల్లో ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నానని చెప్పేసి. మా హస్బెండ్కి కూడా తెలియదు అనమాట. ఇట్లా చిన్న డెకరేషన్ ఒక కార్నర్కి చేయించాను అనమాట. కాకపోతే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత బర్త్డే చేద్దామని అనుకున్నాము. ఇంకా లాస్ట్కి చేసామన్నమాట, ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పేసి చిన్న కేక్ తెప్పించి. నేను ఇంకా మా హస్బెండ్కి ఇంకా ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి దాన్ని రివర్స్ చేయడం, అది చేయడం. నెక్స్ట్ అక్కడ ఒక పూలదండ ఉంటే పూలదండ కూడా వేసాను అనమాట, సర్ప్రైజ్ చేశాను. ఇదంతా ఒక ఈవెంట్ వాళ్ళు చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. నాకు టైంకి ఇలా రెడీ చేసి ఇచ్చారనమాట. నేను ఎలా అడిగితే అలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఈవెంట్ వాళ్ళకి. మీరు కూడా ఎవరైనా మహబూబ్నగర్లో ఇలా సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్ ఇలా చేయించుకోవాలి అనుకుంటే నన్ను కమెంట్లో అడగండి, నేను వీళ్ళ నెంబర్ మీకు పెడతాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గన్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారనమాట, ఒక ప్యాకేజ్లో ఇచ్చిండ్రనమాట. బర్త్డే అయితే సూపర్గా అయింది, చాలా సర్ప్రైజ్ అయిండ్రనమాట అందరూ. ఇవన్నీ కూడా ఏం హార్మ్ఫుల్ ఏం కాదనమాట. కొంచెం దూరంగా పెట్టుకుంటే చాలు అనమాట, కరెంట్కి దానికి దూరంగా పెట్టుకుంటే చాలు, ఏం హార్మ్ఫుల్ కాదు. చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంటుంది కదా. వెనకాల బ్యానర్లో ఉన్న ఫోటో కూడా నేనే సెలెక్ట్ చేసి వేయించాను అనమాట. మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇది ఆ రోజే ఇన్ని ఫంక్షన్స్ అనమాట. మాకు ఎంత హడావిడిగా ఎలా ఉండే అంటే, మా తనిష్క ఇంకా ఒక సర్ప్రైజ్ చేసి ఇచ్చింది అనమాట మా తనిష్క కూడా. ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. యాక్చువల్గా ఎప్పుడు హైదరాబాద్లో బర్త్డే అలా ఉంటే మేము ఎక్కడైనా బయటికి అలా వెళ్తామన్నమాట. ఫుల్ డే టైం స్పెండ్ చేస్తాం. ఆ రోజు ఇంకా బిజీగా ఉండడం వల్ల ఈ బర్త్డే టైం మాత్రమే స్పెండ్ చేస్తామన్నమాట. ఆ రోజు నా లుక్ ఎలా ఉందో కూడా మీరు కమెంట్లో చెప్పండి. నేను నైట్ పార్టీ కాబట్టి నేను క్రీమ్ శారీలో రెడీ అయ్యాను అనమాట. ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో చెప్పండి, నా శారీ ఎలా ఉందో, నా లుక్ ఎలా ఉందో. నెక్స్ట్ ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టేజ్ పైన లేడీస్ అందరు కలిసేసి బ్యాంగిల్ సెరమనీ అని చేసుకుంటారు కదా, అదే అందరు కలిసి పెళ్లిలో బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా ఇట్లా చాలా నిండుగా. అసలు ఆ బ్యాంగిల్ సెరమనీ తోటి పెళ్లికి లుక్ అనేది వస్తుంది కదా, చేతికి నిండుగా గాజులు వేసుకోవడం. ఇక్కడ అమ్మాయికి కూడా బ్యాంగిల్ సెరమనీలోనే వేసారనమాట బ్యాంగిల్స్. ఇంకా ఫొటోస్ దిగుతుంది అనమాట. చూడండి ఎలా బ్యాంగిల్స్ వేస్తారు, వాళ్ళే అన్ని సెట్ చేసేస్తారు. ఒక సైడ్ 19 అని, ఒక సైడ్ 21 అని లెక్కతోటి వేసారనమాట. అందరు లేడీస్ అందరికి ఇంకా బ్యాంగిల్స్ పంచుతుంటే వేసుకుంటున్నారు అనమాట.
మేమేమో మా ఇంట్లోనే బ్యాంగిల్ సెరమనీ చేస్తాం అనమాట. మేము యాక్చువల్గా పందిర్లోనే చేస్తాం అనమాట బ్యాంగిల్ సెరమనీ. పందిర్లోనే కూర్చొని అంటారు కదా పెళ్ళైన లేడీస్, అదే ముత్తైదులు బ్యాంగిల్స్ వేసుకుంటే మంచిది అది ఇది అని చెప్పేసి మేమంతా పందిర్లోనే వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేశారు కదా, మళ్ళీ వేసుకున్నాం అనమాట. సో చేతికి ఫుల్ బ్యాంగిల్స్ అయిపోయినాయి. నా చేతి అయితే ఫుల్ బ్యాంగిల్స్తో నిండిపోయింది అనమాట. మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ వేసుకొని మళ్ళీ శారీకి మ్యాచింగ్ వేసుకొని చాలా బ్యాంగిల్స్ అయిపోయినాయి అనమాట. నేను హైదరాబాద్ రాగానే మ్యాచింగ్ శారీస్ అన్నిటికీ కూడా బ్యాంగిల్స్ తీసుకున్నా కదా పెళ్ళి అని చెప్పేసి. మామూలుగా నేను అంత ఎక్కువ అనమాట, ఏమైనా మ్యారేజ్ అట్లా ఉంటేనే వేసుకుంటాను అనమాట. దెబ్బకి హైదరాబాద్ రాగానే ఒక బ్యాంగిల్ స్టాండ్ కొని అన్ని దానికే వేసేసాను అనమాట నేను. ఇలా అయ్యిందనమాట. మీ దగ్గర కూడా బ్యాంగిల్ సెరమనీ ఇవన్నీ చేస్తారా? గాజులు వేసుకుంటారు కదా పందిర్లో, అలా మేమైతే అందరం ఇంకా స్టేజ్ పైన ఇలా కూర్చొని వేసుకున్నాం అనమాట. మేమంతా ఓన్లీ పిల్లలమే ఉన్నాం అనమాట. పెద్దవాళ్ళందరూ కింద కూర్చున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా స్టేజ్ పైన కింద కూర్చోలేరు అనమాట, అందుకే చైర్ల పైన కూర్చొని ఉన్నారనమాట సైడ్కి. ఇలా అయ్యింది. ఇంకా ఆ రోజు డిన్నర్ కూడా వాళ్ళే పెట్టారనమాట. నెక్స్ట్ కేక్స్ ఏమో చాలా అయిపోయినాయి. అబ్బాయి అమ్మాయి కేక్ కట్ చేసిండ్రు, అదొకటి కట్ చేసిండ్రు, మళ్ళీ మేము ఒక కేక్ కట్ చేసినాం అనమాట. కేక్లు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి కానీ మేము తినలేకపోయినాం అనమాట. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయినాము. ఈ ఫుడ్ తినాలి, మళ్ళీ ప్లస్ ఈ కేకులు తినాలి, ఇవన్నీ అనమాట. వాళ్ళేమో పెళ్లి కూతురు వాళ్ళ అత్త వాళ్ళు అందరు అనమాట అక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళు. తినేమో ఇక గ్రీన్ బ్లౌజ్ నా ముందు కూర్చుందేమో పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్ అనమాట. మంచిగా క్లోజ్గానే ఉంటారనమాట అందరూ. మంచి మాట్లాడతారు, మంచిగా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ పతానం అవుతుందంట. పతానంలో ఒడినిస్తారనమాట అందరూ కలిసి. నెక్స్ట్ కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట మొత్తము. ఇంకా మా మమ్మీ చూడండి ఎంత టైర్డ్ అయిపోయిందో. వీళ్ళు ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకు, అవన్నీ చేస్తున్నారు అనమాట. తినేమో మా అక్క అనమాట. ఏం చేస్తున్నావు, ఏం వీడియో తీస్తున్నారా అది ఇది అని అడుగుతుంది. నెక్స్ట్ అందరికి ఒక లుక్ వేసి ఒకసారి అందరిని చూపిస్తున్నట్టున్నాడు కెమెరామాన్, ఎవరు తెలియదు కానీ. వీళ్ళేమో మా సిస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ మా డాడీ కనిపిస్తాడు మీకు వీడియోలో. నెక్స్ట్ వీళ్ళందరూ అందరూ ఒక లుక్ వేసినట్టు. అయితే యాక్చువల్గా ఇదే ఫంక్షన్ హాల్లో నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో ఒక పక్క స్టేజ్ పైననేమో డెకరేషన్ అవుతుంది అనమాట. మొత్తము ఇది తిరుపతి మండపం కదా, తిరుపతి మండపం వేయించారనమాట. ఒక పక్కనేమో అక్కడ డెకరేషన్ అవుతుంది, ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో ఈ డెకరేషన్ అనమాట. వాళ్ళకి అంతా డెకరేషన్ వాళ్ళకి కూడా హడావిడి అయిపోయింది అనమాట. ఫంక్షన్ హాల్ 2 days వీళ్ళే తీసుకున్నారనమాట మొత్తము. ఇంకా ఫుడ్ అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే వెరైటీగా పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడనేమో ఇంకా అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి కూడా ఇంకా దండలు అవి మార్చుకోవడము అలా చేస్తున్నారు అనమాట. దండలు కూడా మేము మంచిగా కస్టమైజ్ చేయించామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొద్దిసేపు ఇంకా క్రాకర్స్ కాల్చామన్నమాట. ఇంకా క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంకా ఎండ్ చేసేసామన్నమాట. ఇక మా ఇంటి దగ్గర కూడా మేము కాల్చాము. ఇదేమో ఫంక్షన్ హాల్ దగ్గర అనమాట. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్లో చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా మ్యారేజ్, నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.